ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కానున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఎర్రవల్లి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటారు. కాసేపటి క్రితమే కేసీఆర్ కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత దంపతులు ఎర్రవల్లికి చేరుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ మనోడు హిమాంశు కూడా చేరుకున్నాడు. ఇక ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. మాజీ సీఎం కు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంపై కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న హరీష్ రావును కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ నెల 6న ఈటెల, 9న హరీష్ రావు, జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. అటు ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ మంత్రుల విచారణ కూడా పూర్తయింది. దీంతో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఇవాళ కేసీఆర్ ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా అన్నారం, సుందిల బ్యారేజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఇక ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బరాజులకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతో పాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజుల ప్రాంత ఎంపికతో పాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫెలను జల్లెడపట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ చక్రి. కాళేశ్వరం కమిషన్ కు ముందు మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి సరిగ్గా 9 గంటలకు పయనమయ్యి ఆ కాళేశ్వరం కమిషన్ విచారణకు 11:30 హైదరాబాద్ చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టిఆర్ఎస్ నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరినట్టు పెద్ద ఎత్తున చేరినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి భారీ మొత్తంలో నాయకులు భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ వెంట వెళ్లే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఇప్పటికే ఇక్కడికి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. ఇక్కడ గౌరారం నుంచి వంటిమామిడి, తర్వాత వంటిమామిడి నుంచి తుర్కపల్లి మీదుగా కాళేశ్వరం కమిషన్ ముందుకు బయలుదేరే ముందు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు కూడా స్వాగతం పలికి అక్కడ నుంచి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు అయితే ఇప్పటికే కమిషన్ ముందు అటు ఈటెల రాజేందర్, హరీష్ రావు హాజరయ్యారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణకు హాజరయ్యే వాళ్ళు కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అదే అయితే దీనికి సంబంధించిన వాళ్ళు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ను కూడా అటు కమిషన్ ముందు ఉంచారు. ఈ రోజు కేసీఆర్ ను ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఎటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నాము, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏం జరిగిందనే విషయంపై పూర్తి స్థాయిలో కమిషన్ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. అయితే 2007లో ఇది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ గా నామకరణం చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించగా 2014 వరకు కూడా ఎటువంటి అనుమతులు లేదు. అప్పటికి అటు మహారాష్ట్ర తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అటు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరి మధ్యలో కూడా అనేక సందర్భాల్లో అటు సమావేశం జరిగినప్పటికీ అప్పుడు అనుమతులు రాకపోగా 2014 తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పుడు మళ్ళీ ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తే గాని ఇక్కడ తెలంగాణలో పూర్తిస్తే న్యాయం చేయలేము, వేల లక్షల ఎకరాల్లో నీరు ఇవ్వాలంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది అనే ఆలోచనతోని అప్పటి కేసీఆర్, హరీష్ రావు
బీజేపీ ఏదైతే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఫడ్నవీస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారిని సంప్రదించగా వాళ్ళు తమ్మిడిహేటి వద్ద 152 అడుగుల ప్రాజెక్టు వాళ్ళు ఎందుకంటే అక్కడ ముంపుకు ఎక్కువ గురవుతుంది కాబట్టి మేము 152 అడుగుల ఎత్తుకు మేము ఒప్పుకోమని చెప్పిన నేపథ్యంలో అక్కడ నుంచి నీటి లభ్యత లేదని చెప్పి సిడబ్ల్యూసి చెప్పిన నేపథ్యంలో తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేని కారణంగా మహారాష్ట్ర సర్కార్ నుంచి అనుమతులు రాని కారణంగా అక్కడి నుంచి మేడిగడ్డకు ఈ ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేశారు. ఈ కోణంలోనే మేడిగడ్డ నుంచి అటు కాళేశ్వరం తర్వాత ఇటు ఇప్పుడు ఏదైతే ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 7 లింకుల్లో ఒక లింక్ మాత్రమే రీడిజైన్ చేసి అది కూడా కేబినెట్ ఆమోదంతోనే చేసామన్నట్టుగా చేసినాం అని చెప్పినట్టుగా అయితే హరీష్ రావు ఇప్పటికే చెప్పారు. మొత్తానికి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ లో ఒకటి మాత్రమే రీడిజైన్ చేసి పూర్తి స్థాయిలో పాత ప్రాజెక్టే నిర్మించాము. అది అటు రైతులకు తర్వాత పారిశ్రామికంగా హైదరాబాద్ నగర వాసులకు కూడా తాగునీటికి ఈ మూడు సందర్భాల్లో కూడా వినియోగించడానికే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశాము. అయితే కేసీఆర్ అప్పుడు డిజైన్ చేయడానికి గల కారణాలు పదే కమిషన్ సంధించిన నేపథ్యంలో ఖచ్చితంగా అప్పటి నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కూడా మార్చారు. అవి కూడా రీడిజైన్ చేసే అవి స్థానాలు మార్చే అప్పుడు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందడానికి రీడిజైన్ చేయొచ్చు, స్థానచలనం చేయొచ్చు. అట్లా కాబట్టి మేము నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ కూడా ప్రాజెక్టులు మార్చారు. దాని కారణం అందులో భాగంగానే ఇది కూడా నీటి లభ్యత ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి చేయడానికి మాత్రమే మేము మార్చామని చెప్పి కూడా చెప్పొచ్చిన పరిస్థితి. ఈ విధంగా రీడిజైన్ రీటెండర్ పూర్తి స్థాయిలో అటు కేబినెట్ ఆమోదంతోనే చేశాము. మొత్తానికి లక్షల ఎకరాలకు 1 కోటి ఎకరాల మాగానికి నీరు ఇయ్యాలి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. అయితే అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టిన సందర్భంలో ఖచ్చితంగా దీని నుంచి నిర్దోషిగా బయటపడాలి. ప్రజలకు మనము కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాము, ఎందుకు చేశాము, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన రైతన్నలకు ఎటువంటి లబ్ధి చేకూరనుంది అని చెప్పి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముందు నిర్దోషిగా మనం బయటపడి ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం అటు కాంగ్రెస్ కు బీజేపీకి ఖచ్చితంగా కౌంటర్ చేయాలనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో మెటీరియల్ తయారు చేసుకుని ఈ రోజు 11:30 నుంచి సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఇక్కడికి భారీ ఎత్తున ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ కుటుంబ సభ్యులు అటు కవిత తర్వాత కేసీఆర్ మన్వాడు హిమాంశు కూడా ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. పెద్ద మొత్తంలో రాత్రి నుంచే ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి, హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడే ఉన్నారు. మరికొంతమంది నేతలు వద్దిరాజు రవిచంద్ర తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అందరి నేపథ్యంలో అందరికీ ఇక్కడ నుంచి కాన్వాయ్తో వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం మరొక మాట గట్టిగా చెప్తున్నారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద నిపం నెట్టి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే కారణంతోనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విచారణకు అటు బీఆర్ఎస్ నాయకుల్ని రమ్మంటూ చెప్తా ఉంది. అయితే కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని అది చేసినా వాళ్ళు ఈ అమలు కాని హామీలతో బయటపడలేరు. రాబోయే రోజుల్లో అటు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. స్థానిక సంస్థల్లో కూడా మొత్తంలో మేమే అది చేస్తాము. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తిస్థాయి మేము నిర్దోషిగా బయటపడతాము. మీరు ఇది బూచిగా చెప్పి అటు అమలు కాని హామీలను మీరు అమలు చేసే అవకాశం లేనందున ఇదంతా బీఆర్ఎస్ పార్టీ పైకి నెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అటు కాంగ్రెస్ బీజేపీకి ఇటు బీఆర్ఎస్ గట్టిగా కౌంటర్ కూడా ఇస్తుంది. అదేవిధంగా కమిషన్ ముందు ఖచ్చితంగా హాజరయ్యి పూర్తిలో చెప్పాలని చెప్పి కూడా నిర్ణయించింది. రాజు, మాజీ సీఎం కు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు మనుమడు హిమాంశు తర్వాత కేసీఆర్ కూతురు కవితతో పాటు మరికొంతమంది నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, తర్వాత మరికొంతమంది నేతలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచే భారీగా కాన్వాయ్ వెళ్లే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వేలాదిగా కార్యకర్త రావాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా గౌరవం నుంచి
ములుగు వంటి మామిడి ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు జమగూడి అక్కడ స్వాగతం పలికి అక్కడ నుంచి భారీ కాన్వాయ్తో కమిషన్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు నిర్వహించి వారిని సక్రమంగా నడిచే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి నేరుగా కాళేశ్వరం కమిషన్ ముందు 9 గంటలకు బయలుదేరి 11:30 హైదరాబాద్ అయితే చేరుకుని భారీ కాన్వాయ్తో కూడా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రాజు, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ఈ రోజు ఓపెన్ కోర్టు విచారణ ఉండే అవకాశం ఉందా, లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ ఏమైనా ఉంటుందంటారు? ఓపెన్ కోర్టు తో పాటు ఇన్ కెమెరా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాజీ సీఎం కాబట్టి 2 దఫాలు 3 దఫాలు పిలిచే కంటే ఒకసారి పూర్తి స్థాయిలో ఇన్ కెమెరాతోనే విచారణ చేయడానికి ఏర్పాటు చేసినట్టుగా అయితే మనకు బీఆర్ఎస్ నాయకులు లీకులు ఇస్తా ఉన్నారు. మొత్తానికి ఇన్ కెమెరాలోనే కేసీఆర్ విచారణ అంతా కూడా జరిగే అవకాశం కూడా పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా ఇప్పటికే అటు హరీష్ రావు ఈటెల రాజేందర్ విచారణ పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ పెద్ద మనిషి, ఆయన వయసు రీత్యా తర్వాత ఆయన ప్రోటోకాల్ రీత్యా ఖచ్చితంగా ఇన్ కెమెరాలోనే ఆయన విచారణ కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.